సృష్టించిన హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ అయూబ్ హత్య కేసు మిస్టరీ వేడింది. ఆస్తి కోసం అయూబ్ని సొంత కుటుంబ సభ్యులే హతమార్చినట్టు పోలీసులు నిర్ధారించారు. భార్య, కూతురు, కుమారులు కలిసి అయూబ్ని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని విజయవాడ పోలీసులు తెలిపారు. 5గురిని అరెస్ట్ చేశారు. గతేడాది డిసెంబర్ 21న అయూబ్ని క్రికెట్ బ్యాట్తో మోదీ హతమార్చిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత కొండూరు మండలం పాముల కాలువ సమీపంలో మృతదేహాన్ని పడేశారు. దీంతో అయూబ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందలేదని, ఇది ముమ్మాటికి హత్య అని, దీనిపై తమకు అనుమానాలున్నాయని మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై 4 నెలల పాటు విచారణ జరిపిన పోలీసులు చివరికి అయూబ్ని హత్య చేసింది భార్య, కూతురు, కుమారులేనని నిర్ధారించారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, మొదటి నుంచి ఈ కేసు తీసుకుంటే రకరకాల డెవలప్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్గా ఏం తేల్చారు? ఒక మిస్టరీ వీడినందుకు హ్యాపీగా ఉన్నారా వాళ్ళ పేరెంట్స్? బిందు, విజయవాడ నగరంలో పోలీస్ క్వార్టర్స్లో ఒక హెడ్ కానిస్టేబుల్ దారుణమైన హత్యకు గురయ్యాడు. అయితే ఇది హత్య కాదు, రోడ్డు ప్రమాదం అంటూ కొండూరు పోలీసులు కేసు నమోదు చేయడం అనేది చాలా సంచలనం కలిగించింది. ఒక కానిస్టేబుల్ పోలీస్ హెడ్ క్వార్టర్లో దారుణంగా కుటుంబ సభ్యుల చేతుల్లోనే హత్యకు గురైన నేపథ్యంలో ఈ కేసు పూర్తిగా రోడ్డు ప్రమాదం అంటూ చిత్రీకరించే ప్రయత్నాలు జరగటం, దీని వెనక కొంతమంది అధికార పార్టీ నేతల హస్తం కూడా ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో మొత్తం మీద ఈ కేసు దాదాపుగా 4 నెలల పాటు పట్టింది. ఈ కేసు విషయంలో సాక్షి టీవీ అనేక కథనాలను కూడా ప్రసారం చేసింది. ఇది రోడ్డు ప్రమాదం కాదు, హత్యగా అనుమానిస్తున్నప్పటికీ కూడా పోలీసులు దర్యాప్తు ఈ కోణంలో సాగటం లేదు అన్నట్టు సాక్షి టీవీ ప్రసారం చేసిన కథల మీద విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, డీసీపీ పాల్రాజ్ వంటి అధికారులు కూడా స్పందించారు. మొత్తంగా ఈ కేసుని హత్య కోణంలో వారు పరిశోధన చేసిన నేపథ్యంలో చాలా కీలకమైన అంశాలు కూడా బయటకు వచ్చాయి. ఫోన్ కాల్స్ని ట్రేస్ చేయడంతో ఇది పూర్తిగా కుటుంబ సభ్యులు చేసిన హత్య అనే ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడంతో ఆ కుటుంబ సభ్యుల్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేయడంతో వారు కూడా విషయం పూర్తిగా గ్రహించి పరారవడం కూడా జరిగింది. ఎట్టకేలకు సుమారు 4 నెలల తర్వాత అయూబ్ హత్య కేసులో మిస్టరీ పూర్తిగా వీడిపోయింది. ఎవరైతే కుటుంబ సభ్యులే ఈ కేసులో నిందితులుగా ఉన్న నేపథ్యంలో చనిపోయిన వ్యక్తి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా కావడంతో పోలీస్ విభాగం అంతా కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దోషులను ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలంటూ పోలీసులు జరిపిన దర్యాప్తులో చివరికి అయూబ్ భార్య, 2 కుమార్తెలు, 2 కుమారులు, మొత్తం 5గురు కూడా పోలీసులకు చిక్కారు. వారిని అరెస్ట్ చేసినట్టుగా కూడా కొద్దిసేపటి కిందటే అధికారులు కూడా ప్రకటించారు. దీని మీద మనతో మాట్లాడటానికి ఈ కేసు మొత్తాన్ని పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షణ జరిపిన డీసీపీ పాల్రాజ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, చాలా సంచలనమైన కేసు. ఒక కానిస్టేబుల్ పోలీస్ క్వార్టర్స్లోనే మరణించాడు. 4 నెలల తర్వాత ఎట్టకేలకు వాళ్ళ సోదరులు చేస్తున్న ఆరోపణలే కూడా నిజమయ్యాయి. మొత్తంగా జరిగిన ఈ సంఘటన ఏ రకంగా జరిగిందంటారు? మొదట ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు రమారమి 9 గంటల ప్రాంతంలో శిఖామణి సెంటర్లో బాబాయిలు ఆ 2 పిల్లలు, మగపిల్లలకి గొడవ జరిగింది. బాబాయిలు ఆ అబ్బాయిల్ని కొట్టడం జరిగింది. ఈ కొట్టడానికి కారణం కూడా అంతకుముందు రోజు జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల వాళ్ళు కొట్లాడుకోవడం జరిగింది. అప్పుడు అయూబ్ ఖాన్ కూడా అక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు పిల్లల్ని ఆయన మందలించడం జరిగింది అందరి ముందు. ఆ వాదులాటలో ఈ బాబాయిలు అమ్మాయిల క్యారెక్టర్ల గురించి, అయూబ్ ఖాన్ వైఫ్ గురించి కూడా మాట్లాడినప్పుడు తండ్రిగా తను బాబాయిల్నే సపోర్ట్ చేశారు అని ఈ పిల్లలిద్దరూ ఇంటికి వెళ్ళి ఇంట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇదొక అంటే ఇమ్మీడియట్గా వాళ్ళ కోపం రావడానికి ఉన్నటువంటి వాదులాడడానికి అవకాశం ఇచ్చిన అంశాలు ఇదొకటి. రెండవ అంశం ఏమిటంటే, గత కొంతకాలంగా పెడలలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ ఏదైతే ఉందో అది అమ్మకానికి పెట్టి, ఆ అమ్మకానికి పెట్టినటువంటి దాంట్లో దాదాపు 50 లక్షలు అడ్వాన్స్గా వస్తే మాకు రావాల్సిన 10 లక్షలు, 4 పిల్లలు వీళ్ళు, వాళ్ళ నానమ్మ ఆస్తి, నానమ్మ పేరు మీద ఉండేది. నలుగురు కాబట్టి ఒక్కొక్కరి తలా 10 లక్షలు రావాలి, మాకు 10 లక్షలు రాలేదు, ఆ డబ్బులు కూడా బాబాయిలకే నువ్వు ఇచ్చేసావు. ఈ 2 అంశాలు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్యామిలీ గొడవలు, దాంతో అయూబ్ ఖాన్ మాకు సపోర్ట్ చేయట్లేదు, ఆయన వాళ్ళ బాబాయిల సపోర్ట్ చేస్తున్నాడు, ఈవెంతో బాబాయిలు మమ్మల్ని రకరకాలుగా వేధిస్తున్నారు, రకరకాల మాటలు అంటున్నారు, మా ఫ్యామిలీ అఫైర్స్లో మా పెళ్ళిళ్ళకు సంబంధించి విషయాల్లో కూడా వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారు. ఈ విషయాలని వాళ్ళు అందరూ కలిసి మాట్లాడుకోవడం జరిగింది. సో ఓవరాల్గా 21వ తారీఖు తెల్లవారుజామున, అంటే 20వ తారీఖు అర్ధరాత్రి అసలు ఏం జరిగింది? హత్యకు దారితీసిన పరిణామాలు. అయూబ్ ఖాను దాదాపుగా 11:10 ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చాడు.
ఈ ఆ, భార్య, ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద అబ్బాయి ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ నాన్న ఆయుబ్ ఖాన్ వాళ్ళ నాన్న కూడా అక్కడే ఉన్నాడు. ఈ చిన్న అబ్బాయి మాత్రం బయటికి వెళ్ళాడు, వేరే సెంటర్కి వెళ్ళాడు. ఈ ఆయుబ్ ఖాన్ వచ్చిన తర్వాత ఈ పిల్లలందరూ అతనితో వాదులాటకు దిగడం జరిగింది. మా క్యారెక్టర్ల గురించి, మా అమ్మాల గురించి చెడ మాటలు మాట్లాడుతున్నా, మన ఇద్దరు పిల్లలను కొట్టినా, అన్నదమ్ములు మా అన్నలను తమ్ముళ్ళను కొట్టినా నువ్వేం రియాక్ట్ అవ్వట్లేదు అన్న విషయం మీద పెద్దగా వాదులాట జరిగింది. ఈ వాదులాట జరుగుతున్నప్పుడు ఆ ముసలాయన అక్కడే ఉన్నాడు. ఈ ఈ వాదులాట జరుగుతున్న క్రమంలో ఆ పెద్దమ్మాయి ఆవేశానికి గురై ఇమ్మీడియట్గా ఒక క్రికెట్ బ్యాట్, పిల్లలు ఆడుకునేటువంటి క్రికెట్ బ్యాట్ తీసుకొని గట్టిగా కొట్టడం జరిగింది. ఆ కొట్టిన వెంటనే ఆయన అక్కడ పడిపోవటం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు బతుకున్నాడా లేదా అని చూశారు. ఆయన అప్పటికే ప్రాణం వదిలేశాడు. ఆయన వీళ్ళు కొట్టిన దెబ్బలకి అతను చనిపోయాడు. ఆ మృతదేహాన్ని వీళ్ళు రోడ్డు ప్రమాదంగా తీసుకువెళ్ళి ఒక చోట పడేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేసి ఎలా జరిగింది సార్ అదంతా కూడా? అది ఏమైందంటే మళ్ళా ఈ పిల్లలు ప్రాణం లేనిది చూసిన తర్వాత ఇమ్మీడియట్గా వీళ్ళు ఒక చిన్న ప్లాన్ వేశారు. ఏంటంటే ఇది ఇలాగే పెట్టుకుంటే మనకు రేపు పొద్దున బాబాయిలు వచ్చి వాళ్ళకి హిస్టరీ, వాళ్ళ క్రిమినల్ హిస్టరీ ఉంది, వాళ్ళు వచ్చి మమ్మల్ని అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఒకటి, రెండు, ఫాదర్కు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా మనకు వచ్చే అవకాశం ఉండదని అని ఫీల్ అయ్యి ఏం చేశారంటే ఆ ఇమ్మీడియట్గా ఇద్దరు ఆ శవం తాజాగా ఉండటం వలన ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అప్పుడు రిగరస్ మార్టిస్ రాలేదు కాబట్టి ఆ భుజాలపైన తీసుకొని ఒక చెయ్యి వేసుకొని కిందికి తీసుకొచ్చి శాంట్రో కార్ ఉంది, శాంట్రో కార్లో వెనకలు కూర్చోబెట్టారు. ఇతన్ని కూర్చోబెట్టి పెద్ద కొడుకు డ్రైవింగ్ చేశాడు, చిన్న కొడుకు పక్కన కూర్చున్నాడు. ఒక పెద్ద అమ్మాయి స్కూటీ తీసుకొని పైలట్ చేసింది. సో వీళ్ళు బెంజీ సర్కిల్ దగ్గరికి వచ్చి బెంజీ సర్కిల్ నుంచి మళ్ళీ బీఆర్టీఎస్ రోడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఫుడ్ జంక్షన్కి వెళ్ళి నున్న రూరల్ ద్వారా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్కూటీ ఏదైతే తీసుకెళ్లారో ఆ స్కూటీని ఇట్లా బోర్ల పండబెట్టారు. ఫాదర్ని తీసుకెళ్ళి ఒక చోట పడేశారు. అంటే యాక్సిడెంట్ జరిగినట్టు, అతను పోయి పొదల్లో పడినట్టు. కాకపోతే అది సీన్ క్రియేట్ చేసి వీళ్ళు 3 గంటల 20 నిమిషాల కల్లా ఇంటికి చేరుకున్నారు. మార్నింగ్ అతను ఎవరైతే పోలీసులు గమనించారో యాక్సిడెంట్ కేసు అని తెలిసి ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడికి వెళ్ళి అక్కడ ఐడి కార్డు చూసి వాళ్ళు ఇన్ఫామ్ చేస్తే ఈ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ ఏమీ తెలియనట్టుగా సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఇది యాక్సిడెంట్ కేసు కాబట్టి యాక్సిడెంట్ కేసు కట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు పోస్టుమార్టంకు బాడీ తీసుకెళ్ళిన తర్వాత పోస్టుమార్టం అయిపోయి బాడీ మళ్ళీ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ రావడం, ఆయన దహన సంస్కారాలన్నీ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఈ సీను గొడవ జరిగిన విషయం తండ్రి చూశాడు. తండ్రి చూడటమే కాకుండా అరుపులు విన్నాడు. ఆ కొడుకు అమ్మ అనటం ఇతను గమనించి ఇతను వాళ్ళ బాబాయిలకు అంటే కొడుకులకు చెప్పాడు, లేదు ఇది యాక్సిడెంట్ కాదు, డెఫినెట్గా వీళ్ళు ఏదో చేశారు అని. సో ఆ పాయింట్ను పట్టుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళారు, ఆ పోలీస్ స్టేషన్, జీ కొండూరు పోలీస్ స్టేషన్కి. జీ కొండూరు పోలీస్ వాళ్ళు పూర్తి పోస్టుమార్టం రిపోర్టు కోసం వెయిట్ చేశారు. 18th రోజున పోస్టుమార్టం రిపోర్ట్లో క్లియర్గా బ్లంట్ ఆబ్జెక్టుతో ఫోర్స్ఫుల్గా కొడితేనే ఇది జరిగింది, ఇది మర్డర్ అని చెప్పిన తర్వాత ఈ ముసలాయన స్టేట్మెంట్కు కొరాబరేషన్ ఉండటం మూలాన ఇమ్మీడియట్గా 302 సెక్షన్ని యాడ్ చేసి వాళ్ళు ఆ కేసును మనకు 27 మార్చి రోజున అంటే 17 రోజుల క్రితం మన పోలీసుకు రావటం జరిగింది. ఈ లోపల ఇంత గ్యాప్ ఉండటం వలన పోస్ట్మార్టం రిపోర్టు డిలే అవ్వటం వలన వీళ్ళకు కూడా ఆ విషయం అంటే పోలీసులకు కొత్త యాంగిలు తల మీద కొట్టడం వల్ల చనిపోయినట్టు తెలిసింది అని చెప్పిన వెంటనే వీళ్ళు మార్చిలోనే 14th రోజున వీళ్ళు ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సార్, ఈ కేసులో ప్రధానంగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల ప్రమేయం కూడా కనిపించింది. ఒక ఎమ్మెల్సీ ఏకంగా హోమ్ మినిస్టర్కి లేఖ రాశారు, ఒక దర్యాప్తులో ఉన్న కేసుని పోలీసులు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటూ. దీని మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో ఇటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్న నేతల ప్రమేయం ఏమైనా గుర్తించారా? ఒకటి ఏం జరిగిందంటే వీళ్ళు మహిళలు అయి ఉండి మా భర్తను మేమే చంపుకుంటామా, మా ఫాదర్ని మేమే చంపుతామా అన్న యాంగిల్ని తీసుకొచ్చి, ఎందుకంటే ఇది జరిగింది ఇంట్లో, వీళ్ళందరూ కూడా ముస్లిం మత పెద్దలందరి దగ్గరికి కూడా ఎప్పుడైతే ఈ మర్డర్ కేసు అని మారుతున్న క్రమంలో వీళ్ళు వేరియస్ ఫోరమ్స్లో ముస్లిం మత పెద్దలందరికీ కూడా చాలామంది దగ్గర మాకు తెలియదు, బహుశా ఆ ల్యాండ్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో దాంట్లో బాబాయిల ప్రమేయం ఉండొచ్చు, దానివల్ల చనిపోయి ఉండొచ్చు, ఇంట్లో అతను చనిపోలేదు అన్న రిప్రజెంటేషన్ రకరకాల ఫోరమ్స్లో ఇచ్చారు. ఆ రిప్రజెంటేషనే వాళ్ళు మళ్ళీ మనకు పంపడం జరిగింది. దాంట్లో ఫ్యాక్ట్ రిమైన్స్ ద సేమ్. ఇన్వెస్టిగేషన్లో మనము టవర్ లొకేషన్స్ వాళ్ళు ఏ విధంగా ట్రాక్ అయ్యారు, ఏ విధంగా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి మళ్ళా
టవర్స్ లొకేట్ అవ్వటము, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా క్లియర్ కట్గా వాళ్ళే చేసినట్టు మనకు ఎస్టాబ్లిష్ ఉంది. వీళ్ళ ప్రజెన్స్ ఉండడం, చిన్న కొడుకు బయట ఉండటం, ఆ తర్వాత అతనికి ఫోన్ వచ్చి చిన్న కొడుకు సీన్ ఆఫ్ అఫెన్స్కి రావటం, ఆ తర్వాత వీళ్ళ టవర్స్ అన్నీ ఆ ముగ్గురు పిల్లల 2 కొడుకులు ఈ అమ్మాయి వీళ్ళ టవర్స్ మళ్ళా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళటము, అక్కడి నుంచి పట్టుబడే రోజు వరకు వీళ్ళు రకరకాల సిమ్స్ మార్చారు, రకరకాల ఫోన్లు మార్చారు. సో దానికి మా 17 రోజుల్లో చాలా కష్టపడాల్సి వచ్చింది. అల్టిమేట్లీ మనం టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారానే వీళ్ళను గుర్తించి ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. సార్, అంటే ఒక కానిస్టేబుల్ చనిపోయిన తర్వాత దాదాపుగా 4 నెలలు అయింది. కేసుని రోడ్డు ప్రమాదం నుంచి హత్య కేసు కింద లేదా హత్య కేసు తర్వాత దాన్ని కేసుని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే సెక్షన్స్ కూడా పెట్టడానికి చాలా డిలే అయింది. ఈలోపే ఒత్తిళ్లు కూడా వచ్చాయి పోలీసుల మీద, అనుమానాలు ప్రజల్లో కూడా